హాయ్ హలో నమస్తే. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సిటీస్ ఏమేమి కనుగొన్నాము, ఏ ఇయర్లో అంటే ఎవరు కనుగొన్నారు, అవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇండివిజువల్గా మనం ప్రతి దాని గురించి ఒక సపరేట్ క్లాస్లో విన్నాము. ఓకే, హరప్పా గురించి కావచ్చు, అట్లా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాని మీద ఉందన్నమాట. ఇన్ డీటెయిల్గా వాట్ ఈస్ ద గ్రేట్ వే ఆఫ్ సిటీ, ఇది దీనికి ఎలా రిలేటెడ్, అవన్నీ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్ వ్యూ అనమాట. జస్ట్ అంటే ఏ సిటీ ఏ ఇయర్లో ఎవరు, ఐ మీన్ త్రవ్వకాలు జరిపింది ఎవరు, అండ్ ఏ రివర్ దగ్గర ఉంది, ఏ ప్లేస్లో ఉంది, అండ్ మెయిన్ పాయింట్స్ జస్ట్ నేమ్స్ అనమాట, వాటి నేమ్స్. సో ఫస్ట్ మనం హరప్పా దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇక్కడ హరప్పా, మొహెంజాదారో, చెన్హుదారో, అమ్రి, ఈ 4 ప్లేసెస్ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. చూడండి, హరప్పా ఏమో పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రంలో ఉంది. మొహెంజాదారో, చెన్హుదారో, అమ్రి ఏమో సింధు రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా. ప్లేసెస్ ఏంటి? హరప్పా మౌంట్ గోమరీ ప్లేస్లో దొరికింది, బయటపడింది. మొహెంజాదారో అనేది లాట్కానా డిస్టిక్లో దొరికిందనమాట, బయటపడింది. చెన్హుదారో అనేది నవాబ్షా డిస్టిక్లో చెన్హుదారోని కనుగొన్నారు. ఓకే, అమ్రి కూడా అంతే, దాదు డిస్టిక్లో. ఓకేనా. ఏ ఇయర్లో? హరప్పా 1921లో దయారాం సహాని అనే పర్సన్ కనుగొన్నారు. 1921లో దయారాం సహాని అనే పర్సన్ హరప్పాని కనుగొన్నారు. ఓకే, ఇది రవి రివర్ దగ్గర ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, రవి రివర్ దగ్గర ఉంటుంది. ఓకే, మొహెంజాదారో ఏంటి అంటే ఆర్డి బెనర్జీ అనే పర్సన్ 1922 ఇయర్స్ గుర్తుపెట్టుకో. 1921లో ఈ పర్సన్ నేమ్స్ ఇంపార్టెంట్ మనకి. దయారాం సహాని హరప్పాని కనుగొంటే హూ ఫౌండ్ మొహెంజాదారో? ఆర్డి బెనర్జీ. ఓకే, ఎన్జి మంజుందార్ ఏమో చెన్హుదారో. ఓకే, చెన్హుదారో అండ్ అమ్రి. ఎన్డి మంజుందార్ ఏమో చెన్హుదారో అండ్ అమ్రిని కనుగొన్నారనమాట. ఓకే, అండ్ ఏ ఇయర్లో అంటే మొహెంజాదారో 1922లో, చెన్హుదారో 1931లో, అమ్రి ఏమో 1929లో. క్లియర్ కదా. ఓకే, ఈ 3 కూడా సింధు నది దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే, సింధు రివర్ దగ్గర ఈ మొహెంజాదారో, చెన్హుదారో, అమ్రి అనే ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అంటే లాట్కానా జిల్లాలో మొహెంజాదారో, నవాబ్షా జిల్లాలో చెన్హుదారో, దాదో జిల్లాలో అమ్రి. ఇక్కడికైతే క్లియర్ కదా. ఓకే, ఇయర్స్ కూడా క్లియర్ కదా. 1922లో మొహెంజాదారో, 31లో చెన్హుదారో, 29లో అమ్రి. ఓకే, హరప్పా, మొహెంజాదారో, అమ్రి, చెన్హుదారో అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వీటి ఇంపార్టెన్స్ చూద్దాం. అక్కడ ఏమేమి బయటపడ్డాయి అనేవి చూద్దాం. ఎవిడెన్సెస్ ద్వారా ఏమేమి తెలిసాయి అనేది చూద్దాం. ఓకే, సో హరప్పా దగ్గర మనకి ఇది గ్రేట్ వే ఆఫ్ సిటీ ఆఫ్ గ్రానరీస్ గురించి హరప్పా అనే ప్లేస్లో తెలుసుకున్నాం అనమాట మనం. ఓకే, ఎవిడెన్సెస్ ద్వారా మనకి ఇవి అక్కడ ఉన్నాయని తెలిసింది. అండ్ ఆల్సో ఇది మనం మీకు డ్రా చేసి చూపించా కదా డయాగ్రామ్ అనేది. ధాన్యాగారాలు, గ్రానరీస్ అనేవి ఎలా ఉన్నాయి? 2 rows అండ్ 12 ధాన్యాగారం అంటే 2 వరుసల్లో గల 12 ధాన్యాగారాలు. అంటే లైక్ మొత్తం 12 ఉంటాయి మొత్తం పైన, 2 rows కలిపి. బట్ ఈచ్ రోలో 6 ఉంటాయి. అది నేను డయాగ్రామ్ డ్రా చేసి ఏవెక్కడ అనేది నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను కదా. ఈ గ్రేట్ వే ఆఫ్ సిటీ అనేది ఇవి ఎందుకంటారు సిటీ ఆఫ్ గ్రానరీస్ అని, అవన్నీ కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, సిటీ ఆఫ్ గ్రానరీస్, గ్రేట్ వే ఆఫ్ సిటీ, అండ్ 2 rows of 12 గ్రానరీస్. ఓకే, హెచ్ ఆకారంలో ఉన్న శ్మశాన వాటిక హెచ్ ఆకారంలో ఉన్నది బయటపడింది అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఇది హరప్పా అనేది ఫస్ట్ ప్లేస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఓకే, బయటపడింది. అండ్ ఆల్సో ఋగ్వేదంలో అంట 6వ మండలంలో ప్రస్తావన వచ్చిందంట హరప్పాది ఋగ్వేదంలో. ఓకే, క్లియర్ కదా హరప్పా ఇప్పుడు. అండ్ మొహెంజాదారో దగ్గరకు వస్తే దీన్ని మృతుల దిబ్బ ఆర్ నిక్లిస్తాన్ అని అంటారంట. మృతుల దిబ్బ లేదా నిక్లిస్తాన్ అంటారు దీన్ని, మొహెంజాదారోని. ఓకే, ఇక్కడ మహాస్నాన వాటిక, మహాధాన్యాగారాలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయని మనకి ఎవిడెన్స్ ద్వారా తెలిసిందనమాట. ఓకే, అండ్ పశుపతి మహాదేవుని విగ్రహం, అమ్మ తల్లి విగ్రహం అంటే అమ్మవారి విగ్రహం. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయని బయటపడింది అనమాట ఎవిడెన్సెస్లో. ఓకే, సో హియర్ 7 సార్లు వరదలకి గురైన నగరం అంట. 7 times ఫ్లడ్స్లో స్ట్రక్ అయిన సిటీ ఏదైనా ఉంది అంటే మొహెంజాదారో. ఎక్కువగా మొహెంజాదారో ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయిందనమాట. ఓకే, అండ్ చెన్హుదారో దగ్గరకు వస్తే ఏంటంటే బొమ్మల కేంద్రంగా పేర్కొంటారు. చెన్హుదారో అని వస్తే కంపల్సరీగా మీకు బొమ్మలు గుర్తు రావాలి. ఓకే, బొమ్మల కేంద్రం. ఓకే, టాయ్స్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ అనేది మీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో దీన్ని భారతదేశ లంకాషేర్ అంటే ఇక్కడ
ఏమంటారు, భారతదేశ లంకాషేర్గా దీన్ని పేర్కొన్నారు చెన్హుదారో అనేది. ఓకే, దీని డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వద్దులే, వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది మళ్ళీ. ఓకే, అండ్ ఏనుగుల విగ్రహం డెకరేట్ చేసిన ఎలిఫెంట్ ఐడల్స్ ఉంటాయి కదా అవి, అండ్ నటరాజ ఐడల్స్, డాన్స్ చేస్తున్న ఐడల్స్ ఉంటాయి కదా అవి, అండ్ పూసలు కూడా తయారు చేసేవారంట. చెన్హుదారో అనగానే ఓన్లీ టాయ్సే కాదు, పూసలు కూడా ఉండేవి. ఓకే, లేడీస్ ఆర్నమెంట్స్ అనేవి యూజ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి పూసల తయారీ అనేది కూడా వచ్చిందనమాట. అండ్ ఆల్సో అమ్రీ దగ్గరకు వస్తే, అమ్రీలో ఇక్కడ జంగార్ సంస్కృతి ఉందని వెలువడింది. అంటే మనకి ఎవిడెన్స్ ద్వారా ఏం తెలిసిందంటే ఈ సంస్కృతి ఉంది అమ్రీలో అని బయటపడిందంట. ఓకే, అంటే ఇది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండస్ సివిలైజేషన్ కన్నా ముందే ఈ అమ్రీ అనేది ఉండింది అని అంటున్నారు. ఈ అమ్రీ అనేది బయటపడింది అనేది అంటున్నారు, బట్ అది ఎంతవరకు షోర్ అనేది మనకు కూడా తెలియదు. ఓకే, మూపురం ఎద్దు ముద్రిక, ఖడ్గమృగ అవశేషాలు ఇవన్నీ బయటపడ్డాయి అనమాట దొరికిన ఎవిడెన్సెస్ ద్వారా. ఓకే, ఇప్పుడు మనం కాళీబంగన్ దగ్గరకు వద్దాం. సో కాళీబంగన్, కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్. సో ఇది పేరు బట్టే చెప్పేసి ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి తయారు చేస్తారు అనేసి. కాళీబంగన్ అనగానే నల్లని గాజులు గుర్తు రావాలి. ఓకే, 1953లో ఇది 2 times జరిగిందనమాట. దీనిపైన ఈ చెకింగ్ అనేది 2 times జరిగిందనమాట, సెర్చ్ అనేది. ఓకే, సో ఘోష్ అనే పర్సన్ 53లో కాళీబంగన్ అనే ప్లేస్ని ఫైండ్ చేసిందనమాట. ఓకే, ఆయన ఫైండ్ చేసినాక బిలాల్ అనే పర్సన్ 61లో మళ్ళీ తిరిగి ఈ ఎవిడెన్సెస్ దొరికాయి ఈ సిటీకి సంబంధించి. ఓకే, ఏ రివర్ దగ్గర అమ్మా? గాగర్ రివర్ దగ్గర చూసాం మనం దీన్ని. వాళ్ళు ఫైండ్ చేశారు దీన్ని. ఓకే, గాగర్ రివర్ దగ్గర 53లో ఘోష్ అండ్ 61లో బిలాల్. ఓకే, అండ్ ఇది ఇండియాలోనే ఉంది, రాజస్థాన్లో ఉందన్నమాట. ఓకే, కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. ఓకే, సో ఇక్కడున్న సంస్కృతి, ఆ ట్రెడిషన్ అదేంటి, సోది సంస్కృతి అనే పేరు వచ్చిందంట. ఎవరు? ఈ ఘోష్ అనే పర్సన్ అన్నారు సోది సంస్కృతి అని. ఓకే, అండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగలిని దున్నిన గుర్తులు ఉన్నాయంట. సో నాగలి ఉంటుంది కదా, సో అది దున్నిన గుర్తులు కాళీబంగన్ ఈ ప్లేస్లో దొరికాయని అంటున్నారు. అండ్ ఇది భూకంపం కూడా వచ్చింది ఈ ప్లేస్లో అని ఆ ప్రూఫ్స్ ఉన్నాయంట, ఎవిడెన్సెస్ దొరికాయని అంటున్నారు. ఓకే, క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చి లోథల్. ఓకే, లోథల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉన్నారు కదా, ఎస్ఆర్ రావు అనే పర్సన్. ఈయన ఫాదర్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజిస్ట్. మనం మాట్లాడుకున్నాం కదా ఆయన గురించి, ఫాదర్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజిస్ట్. ఎవరు? ఎస్ఆర్ రావు. ఏ ప్లేస్ని కనుగొన్నారు? లోతాల్ అనే ప్లేస్ని ఈయన త్రవ్వకాల్లో కనిపెట్టారనమాట. ఏ ఇయర్లో? 53లో కాళీబంగన్, 54లో లోతాల్. ఓకే, తర్వాత 61లో మళ్ళీ కాళీబంగన్ ఎవిడెన్సెస్ దొరికాయంట. ఓకే, ఏ రివర్ దగ్గర? బోగావో. ఇవి ఇండియాలోనే ఉన్నాయి చూడండి, కాళీబంగన్, లోథల్ అనేది ఇండియాలోనే దొరికాయి, ఇండియాలోనే ఫైండ్ చేశారనమాట వీటి ఎవిడెన్సెస్ని. ఓకే, ఇదేమో బోగావో అనే రివర్ దగ్గర ఉంది లోతాల్. గాగర్ అనే రివర్ దగ్గర కాళీబంగన్ గాగర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లోతాల్ ఎక్కడుంది? ఇండియాలో గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఉంది లోథల్. లోథల్ ఉంది. ఫైన్. నెక్స్ట్, అండ్ వీటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇక్కడ అంటే, దీన్ని మినీ హరప్ప అని అంటారంట. మినీ హరప్ప లేదా కాస్మోపాలిటన్ నగరం. ఓకే, సేమ్ మినీ హరప్ప హరప్పాలో ఉన్న డెవలప్మెంట్స్కి సిమిలర్గా ఈ లోథల్ డెవలప్మెంట్ ఉంటుందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో సేమ్ అలా ఉంటుందన్నమాట, హరప్పాలో ఎలా ఉందో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అలా ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి ఇవి. ఓకే, సో అండ్ అవి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ. అండ్ ఇంకొకటి, హరప్పా ప్రజల అతిపెద్ద ఓడరేవు అండ్ ఆల్సో ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు, తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం. ఓకే, అండ్ ఇది సతీ సహగమనం అనేది ఇక్కడ జరిగినట్టు, ఈ టైంలో ఉన్నట్టు, లోథల్ అనే ఈ సిటీలో ఉన్నట్టు ఎవిడెన్సెస్ అనేవి ఈయన ఫైండ్ చేశారనమాట, ఎస్ఆర్ రావు. ఓకే, అండ్ ఓడరేవు ఇక్కడ ఏంటి అంటే ఇది షిప్ యార్డ్ ఉండేదన్నమాట, షిప్ యార్డ్స్ అనేవి ఇక్కడ ఉండేవి. సో అందుకని అతిపెద్ద షిప్ యార్డ్ ఉండేదంట. సో అందుకని అది ఫేమస్ అవుతుంది. ఓకే, అండ్ 6 అయ్యాయి కదా. నెక్స్ట్
నెక్స్ట్ దానికి వెళ్తే బన్వాలి అనే ప్లేస్ ఉంది ఇక్కడ. ఓకే, నేను ఈ 16 ప్లేసెస్ గురించి మాట్లాడలేదు కానీ ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా ఇందులో, వాటి గురించి మాత్రమే నేను చెప్పాను లాంగ్ వీడియోలో. ఓకే, మిగతావన్నీ జస్ట్ నార్మల్గా చూద్దాం. బన్వాలి అనేది 1973లో ఎవరు ఆర్ఎస్ బిస్త్ అనే పర్సన్ బల్వాని 1973లో బల్వాని అనే ప్లేస్ ఉంది అని కనుగొన్నారు ఆయన తవ్వకాల్లో. ఓకే, అండ్ ఇది సరస్వతి రివర్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడున్న వాటిలో ఓన్లీ పాకిస్తాన్లో ఉన్నవి ఏంటి అంటే సుత్కా జెండర్ కోట్, స్క్రీన్ క్లియర్గానే ఉందా, సుత్కా జెండరు, కోట్ డిజీ అండ్ ఆల్సో బాలాకోట్. సుత్కా జెండర్, కోట్ డిజీ అండ్ బాలాకోట్. ఈ 3 మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి, సుత్కా జెండర్, కోట్ డిజీ అండ్ బాలాకోట్. ఓకే, అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, హరప్ప, మొహెంజాదారో, చెన్హుదారో, అంబ్రీ, ఇంకా కోట్ డిజీ, బాలాకోట్ అండ్ సుత్కా జెండర్. ఇవి మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి, మిగతా అన్ని ఇండియాలో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు బల్వాలి దగ్గరకు వస్తే బల్వాలి ఆర్ఎస్ బిస్త్ అనే పర్సన్ 1973లో కనుగొన్నారంట. బల్వాలి 1973లో ఏ రివర్ దగ్గర, సరస్వతి రివర్ దగ్గర కనుగొన్నారు. ఓకే, ఏ ప్లేస్లో, ఇండియాలోనే హర్యానా స్టేట్లో హిట్సర్ డిస్టిక్, ఈ డిస్టిక్లో ఉందంట బల్వాలి అనేది. ఓకే, అండ్ ఇంకేది కూడా సరస్వతి రివర్ దగ్గర లేదు. ఓకే, అండ్ అంతే, ఏది కూడా లేదు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇక్కడ మనం. ఓకే, గ్రిడ్ వ్యవస్థ నిర్మాణం జరిగిన ఏకైక పట్టణం. గ్రిడ్ వ్యవస్థ నిర్మాణం జరిగిన ఏకైక పట్టణం, భూగర్భం మురికి కాలువల నిర్మాణం లేని ఏకైక పట్టణం. అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది మనం చూసాం కదా, హరప్ప వాటిలో ఉన్నాయి కదా. సో ఇక్కడ లేదనమాట, బల్వాలి అనే ప్లేస్లో అసలే లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ, ఆ సిస్టమ్ అనేది. ఓకే, అండ్ పూసల తయారీ అనేది ఇక్కడ బల్వాలీలో కూడా జరుగుతుందన్నమాట. ఓకే, బార్లీ అవశేషాలు ఉన్నాయంట. ఓకే, అండ్ సుర్కటోడా. ఓకే, సుర్కటోడా అనేది జగపతి జోషి అనే పర్సన్ 1964లో సుర్కటోడా అనే ప్లేస్ని కనుగొన్నారండి. ఓకే, సో ఇది ఏంటి, ఏ రివర్ దగ్గర అంటే రాన్ గఫ్ కచ్ అనే ప్లేస్లో, ఆ రివర్ దగ్గర జగపతి జోషి అనే పర్సన్ సుత్కాటోడా అనే ప్లేస్ని 1964లో ఫైండ్ చేశారు. ఓకే, ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. ఓకే, కచ్ డిస్టిక్లో ఉంది. అండ్ ఇంకా గుజరాత్లో ఉన్నవి ఏంటంటే సుత్కాటోడాతో పాటు ఇంకేమున్నాయి, రంగపూర్ అనే ప్లేస్, డోలవీరా అనే ప్లేస్. 3 ప్లేసెస్ గుజరాత్లో ఉన్నాయి ఇండియాలో. అక్కడ ఫైండ్ చేశారనమాట వీటిని. ఎవరు, జగపతి జోషి ఏమో సుత్కాటోడా, ఎంఎస్ వాట్స్ ఏమో రంగపూర్, జేపీ జోషి డోలవీరా. ఓకే, క్లియర్ కదా. సో గుజరాత్లో వీళ్ళు ఈ ప్లేసెస్ని ఫైండ్ చేశారనమాట 64, 30 అండ్ 91. ఓకే, అండ్ ఇప్పుడు మనం బల్వాలి దగ్గరకు వస్తే ఇవి మాట్లాడుకున్నాం కదా. సో సుత్కటోడా దగ్గరకు వస్తే మనం రక్షణ కుండ్యంగా రాతి గోడ గల ఏకైక నగరం. రాతి గోడలు ఉండేవంట సేఫ్టీ కోసం. ఇక్కడ కుండలలో మృతదేహాలను పూడ్చిపెట్టేవాళ్ళంట. కుండలలో మృతదేహాలను పూడ్చిపెట్టేవాళ్ళు ఇక్కడ సుత్కటోడాలో. అండ్ గుర్రపు అవశేషాలు, హార్సెస్ ఉన్నాయని, ఎవిడెన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఓకే, అండ్ దీని తర్వాత రంగపూర్లో కూడా అంతే. ఇది బాదర్ దగ్గర ఉంది. రంగపూర్ అనేది బాదర్ రివర్ దగ్గర కనుగొన్నారు. ఓకే, ఇక్కడ వరి పొట్టు అవశేషాలు కనుగొన్నారంట. సో రంగపూర్లో తెలిసినవి ఇవి. అండ్ డోలవీరాలో ఏకశిలా స్తూపాలు, పాలిష్డ్ పిల్లర్స్ అనేవి తెలిసాయంట, ఎవిడెన్సెస్ దొరికాయంట. అలాగే సో ఈ రాతితో రిజర్వాయర్ కూడా కట్టారంట, వాటర్ రిజర్వాయర్ అప్పట్లో. ఈ 1991లో డోలవీరాలు ఆ ప్లేస్లో ఎవిడెన్సెస్ కూడా దొరికాయని అంటున్నారు. సో పాలిష్డ్ పిల్లర్స్, అలాగే రిజర్వాయర్ ఎక్కడ, డోలవీరా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వస్తే సుత్కా జెండర్. ఓకే, ఎవరు, సర్ ఆర్ఎల్ స్టీన్ అనే పర్సన్ 1927లో సుత్కా జెండర్ని ఫైండ్ చేశారు. ఓకే, సేమ్ రివర్ దగ్గర, రన్ ఆఫ్ కచ్. ఓకే, పాకిస్తాన్ కరాచీ దగ్గర ఇది ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఇది సింధు ప్రజల సహజ ఓడరేవు మానవుని సమాధిలో కుండలు, అంటే కుండలో మానవుల డెడ్ బాడీస్ పెట్టే వాళ్ళని వీళ్ళ ఉద్దేశం. ఓకే, సేమ్ పైన సుత్కటోడా లాగానే. ఓకే, నెక్స్ట్ వచ్చి రోపార్. వైడి శర్మ అనే పర్సన్ 1953లో రోపార్ అనే ప్లేస్ని ఫైండ్ చేశారనమాట. సట్లజ్ అనే రివర్ దగ్గర ఉంది. ఏ రివర్ అది, సట్లజ్ అనే రివర్ ఎక్కడుంది, పంజాబ్ రూప్నగర్ బారా జిల్లాలో ఉంది. ఓకే, అండ్ ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బయటపడిన మొదటి ప్రాంతం. ఇండిపెండెన్స్ తర్వాత ఈ ప్లేస్ని ఫస్ట్ ఫైండ్ చేసిన ప్లేస్ ఇదే అంట, రోపార్.
ఓకే, ఇక్కడ యజమానితో పాటు కుక్కలను పూడ్చిపెడతారు. అంటే ఎవరైనా పర్సన్ ఓనర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు తోడుగా డాగ్స్ని కూడా ఉంచుతారంట. అంటే వాళ్ళు ఒంటరిగా ఎలోన్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అని. ఓకే, సో ఈ రూల్ అప్పట్లో ఈ రూల్ అనేది ఓన్లీ రోపార్ అనే ప్లేస్లోనే ఉంది. ఓకే, రంగపూర్ మాట్లాడుకుందాం, డోలవీరా మాట్లాడుకుందాం. కోట్ డిజీ. ఓకే, కోట్ డిజీ అనే పర్సన్ 35లో ఒకసారి గర్వి అనే పర్సన్ 35లో ఈ కోట్ డిజీ అనే ప్లేస్ని ఫైండ్ చేశారు. సింధు రివర్ దగ్గర ఉంది. అండ్ ఇది పాకిస్తాన్ అహ్మదాబాద్లో ఉందంట. సింధు జిల్లాలో అహ్మదాబాద్లో ఉందంట. అహ్మదాబాద్లో పాకిస్తాన్లో ఉందంట. ఓకే, అహ్మదాబాద్ స్టేట్లో. ఓకే, ఏంటది కోట్ డిజీ. 35లో ఏమో గర్వి, 55లో ఏమో క్యూరే, అండ్ 57లోనేమో ఎఫ్ఏ ఖాన్. ఓకే, ఈ పర్సన్ ఒకసారి ఫైండ్ చేసా కూడా మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ దొరికాయంట ఎవిడెన్సెస్, ఏదైనా ప్లేస్ సెర్చ్ చేస్తుంటే. ఓకే, ఈ పట్టణంలో అగ్నికి ఆహుతి కాబడినది ఈ పట్టణం. ఓకే, ఫైర్ వల్ల డెస్ట్రాయ్ అయిపోయిందని అంటున్నారు కదా. ఇక్కడ రాతి బాణాలు, వంట పొయ్యిలు లభ్యమయ్యాయి. ఎవిడెన్స్ అక్కడ దొరికాయి అన్నారు. ఏంటి? రాతి బాణాలు, కుకింగ్ వెజల్స్, వంట పొయ్యిలు దొరికాయంట. ఓకే, అండ్ బాలాకోట్లో ఏమీ చెప్పలేదు ఎవిడెన్సెస్ దేని గురించి దొరికాయని, బట్ ఈ ప్లేస్ బయటపడిందని చెప్తున్నారు. జార్జ్ ఆఫ్ డెల్సే. ఏ రివర్ దగ్గర? అరేబియా సముద్ర తీరం, అరేబియా రివర్ దగ్గర జార్జ్ ఆఫ్ డెల్సే అనే ప్లేస్ అనే పర్సన్ 1979లో బాలాకోట్ అనే ప్లేస్ బయటపడింది ఈయన వల్ల అని చెప్తున్నారు. పాకిస్తాన్ కరాచీలోనే. ఓకే, ఇంకోటి సుత్కా జెండర్ కూడా పాకిస్తాన్ కరాచీయే. ఓకే, అండ్ ఆల్సో దైమాబాద్ దగ్గరకు వస్తే 58లో బీపీ బోపర్తికర్ అనే పర్సన్ 58లో దైమాబాద్ అనే ప్లేస్ని కనుగొన్నారంట. ఇండియా మహారాష్ట్రలోనే ఉంది. అండ్ రాఖీ గర్హి అనే ప్లేస్ని సూరజ్ బన్ అనే పర్సన్ 63లో కనుగొంటే, అండ్ 94లో కూడా దీని గురించి ఎవిడెన్సెస్ దొరికాయంట రఫీక్ ముఘల్ అనే పర్సన్కి. ఓకే, గాగర్ హక్రా అనే రివర్ దగ్గర ఉంది. ఓకేమా, స్క్రీన్ క్లియర్గానే ఉంది కదా, నేను చెప్తూ వెళ్ళిపోతున్నాను. ఓకే, దైమాబాద్ ఇండియా మహారాష్ట్ర దగ్గర కనుగొన్నారని చెప్పాను కదా ఈ పర్సన్. అండ్ మనం మాట్లాడుకున్నాం స్పెషల్గా దీని గురించి, దైమాబాద్ గురించి. ఇది దక్షిణ సరిహద్దు. అండ్ ఆల్సో ఇక్కడ కాంస్యరథం అనేవి ఎవిడెన్సెస్ దొరికాయంట. అండ్ ఎడ్లతో నడిపిన బండి దొరికిందంట. ఓకే, అదే దైమాబాద్ పరిస్థితి. అండ్ రాఖీ గర్హి అనేది సూరజ్ బన్ ఏమో 63, రఫీక్ ముఘల్ ఏమో 94. ఓకే, సో మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు, ఎవిడెన్సెస్ అన్నీ కూడా క్లియరే కదా. ఐ హోప్ మీకు స్క్రీన్ క్లియర్గానే కనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఇవి కూడా మాట్లాడుకున్నాం, అదే ఇప్పుడు చెప్పా కదా. సౌత్లో ఏమో దైమాబాద్ ఇండస్ సివిలైజేషన్కి చుట్టూ ఉన్నవన్నమాట. నార్త్లోనేమో మాండా అనే ప్లేస్ ఉంది, సౌత్లో దైమాబాద్, వెస్ట్లో సుత్కా జెండర్, ఈస్ట్లో అలంగీర్పూర్ అలంగీర్ ఎలాగైనా అనుకోవచ్చు. ఓకే, సో మనం ఆల్రెడీ దీని గురించి కూడా మాట్లాడుకున్నాము. ఐ హోప్ మీరు క్లియర్గానే ఉన్నారనుకుంటున్నాను. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఓకేనా, నెక్స్ట్ మనం అర్బన్ సివిలైజేషన్ ఈ టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలన్నా కమెంట్ చేయండి. ఓకే, డిస్కస్ చేస్తేనే కదా ఎక్కువ పాయింట్స్ స్టోర్ అయ్యేవి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.